So I request Ravi Basrur sir to speak few words about the film. అందరికీ నమస్కారం. నాకు అంత తెలుగు రాదు. సో ఏదో మాట్లాడుతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆల్ తెలుగు మూవీస్, ఆల్ హీరోస్, ఆల్ డైరెక్టర్స్. బికాస్ ఆ మూవీ చూసినే నేను ఏం మాట్లాడుతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో అలాగే నేను తమిళ్ నేర్చుకున్నది జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో చాలా టైం నుంచి ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్, ఎస్పెషల్లీ మణి శర్మ సార్. సో ఆయన పాట అన్నీ విని 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 సో కమర్షియల్గా పాట అంటే ఇలా ఉండాలి అని మనసుతో అనుకుంటాను యాక్చువల్లీ. సో కమింగ్ టు దిస్ పాయింట్, వీరచంద్రహాస మనకందరికి ఒక ఆప్షన్ దొరుకుతుంది. లైక్ భగవంతుడు ఇచ్చేస్తారు. సో మ్యాజిక్ స్టిక్ అది వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ స్టిక్ని రైట్గా యూజ్ చేయాలి. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో ఒక 8th స్టాండర్డ్ ఫెయిల్, లైఫ్లో నేను చూసేది అన్ని డిజాస్టరే. అప్ టు ఉగ్రం వచ్చిన తర్వాత ప్రశాంత్ సార్ నన్ను చూసి ఈయన ఏదో చేస్తాడు అని సెలెక్షన్ వరకు సో మై లైఫ్ ఇస్ లైక్ డిజాస్టర్. ఏం ఏం టచ్ చేసినా అది డిజాస్టర్. సో అలాంటి నా లైఫ్లో ఒక ఆప్షన్ దొరికింది, రవి అని ఒక పేరు. సో హీ గివ్ మీ ద ఆపర్చునిటీ. ఆ రోజు ఆయన లేకుండా సో టుడే ఐఎమ్ నాట్ హియర్ జస్ట్ బికాస్ దట్ రవి. ఆయన హెల్ప్ చేసిన తర్వాత ఆయన నా పేరు నేను పెట్టుకొని ఎవరెవరు రవి అని నన్ను పిలిపిస్తారో సో ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు హిమ్ ఎంటైర్ మై లైఫ్. సో దాని తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది, సో ఒక హోప్ ఇచ్చింది ప్రశాంత్ నీల్ సార్. హీస్ మై గాడ్. దాని తర్వాత విజయ్ సార్. సో నన్ను నమ్మి ఇలా ఈ క్యాన్ డూ ద మూవీ మ్యూజిక్ అండ్ ఈ క్యాన్ లిఫ్ట్ ద మ్యూజిక్. సో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది నా మైండ్లో. అందువరకు ఏం వర్క్ చేస్తానో అది నాకు తెలీదు, ఇది ఇలా హిట్ అవుతుంది అని నాకు తెలీదు. వెన్ ఐ గెట్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ హైదరాబాద్ థియేటర్, ప్రశాంత్ సార్ చెప్పారు సో థియేటర్లో హడావుడి అవుతుందంట అని. సో ఇదన్నీ విని తర్వాత ఐఎమ్ నాట్ ఎన్ని నా ఫేస్ ఎవరికూ తెలీదు, అందరికీ తెలుసు రవి బస్రూరు మ్యూజిక్ చేశారని. సో థ్యాంక్స్ ఫర్ దట్ లవ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు లేకుండా సో అది ప్రజలకి ఛాన్సే లేదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్ దట్ మూవీ బికమ్ దట్ మచ్ బిగ్గర్ హిట్. దాని తర్వాత ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి నేను చెప్పాలి, సో మూవీ అంటే సంభ్రమించాలి. సో దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ తెలుగు పీపుల్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇందువరకు నేను ఎలా వచ్చానో జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. 12 ఇయర్స్ నుంచి నా డ్రీమ్. సో నా చేతిలో భగవంతుడు మీ వల్ల సో మ్యాజెస్టిక్ వచ్చింది. దాన్ని ఐ హ్యావ్ టు యూజ్ ద రైట్ వే. ఒక మూవీ చేస్తే అరౌండ్ 4,000 పీపుల్ విల్ సర్వైవల్, ఇది నా నమ్మకం. సో ఒక ఎవ్రీ ఇయర్ నేను సంపాదిస్తాను జస్ట్ బికాస్ ఆఫ్ మ్యూజిక్. డబ్బులన్నీ రైట్ వేగా యూజ్ చేయాలి అని ఇయర్లీ ఒక మూవీ చేసిన హాబీ పెట్టుకున్నాను. సో దిస్ ఈస్ మై 6th మూవీ. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ మేకింగ్ మూవీ, వన్ మూవీ, గ్యాదరింగ్ ద న్యూ పీపుల్. కొత్త వాళ్ళు ఎవరున్నారో ఆడిషన్ చేసి సో ఆపర్చునిటీ ఇచ్చేస్తాను. సో జస్ట్ నా డబ్బు రైట్ వేలీ ఇట్ హ్యాస్ టు బి యూజ్. దిస్ ఇస్ మై 6th మూవీ. ఇది నాకు ఎంత ప్రైడ్ అంటే సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. మనం ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మనం మన రూట్ ఎక్కడి నుంచి వచ్చేసాం అది మనం మర్చిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. సో నా 12 ఇయర్స్ డ్రీమ్. ఇప్పుడు నేను మీరు తందానినానే కానీ ఏ పాట వినినా కూడా అదన్నీ కేమ్ ఫ్రమ్ దిస్ యక్షగాన. సో నాకు తెలియకుండా నైట్లో డ్రీమ్లో నేను ఉండని కూడా సో సాంగ్స్ అన్నీ వచ్చేస్తుంటాను. సో అన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ యక్షగాన. సో ఇది కొత్త ప్రపంచం. సో దీన్ని ఎలాబరేట్ చేసి ఒక దట్ రూట్ నుంచి వచ్చిన ఏది ఉంటుంది స్ట్రాంగ్ స్టోరీ నరేషన్ కానీ మ్యూజిక్ కానీ ఏం స్ట్రాంగ్నెస్ ఉందో అదన్నీ అందరికీ తెలియాలి. సో దట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ.
నేను సంపాదించిన అన్ని డబ్బు దీనికే పెట్టాను. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు బి మార్క్డ్, అందుకే దీన్ని పెట్టాను. సో ఈ మూవీ ఎగ్జాక్ట్గా యక్షగాన ఎలా ఉందో సో అలాగే స్టోరీ ఉంది. దీంట్లో నా స్క్రీన్ ప్లే ఏమీ లేదు. డ్యూరేషన్ యాక్చువల్లీ యక్షగాన్ చేసిన ఇట్ విల్ కమ్ అరౌండ్ 5 to 6 hours డ్రామా. సో దాన్ని నేను షార్ట్గా మన ఆడియన్స్కి ఎలా కావాలో దట్ హీరోయిజం, ఎస్పెషల్ దిస్ స్టోరీ ఇస్ లైక్ మై స్టోరీ. ఎవ్రీ సక్సెస్ మ్యాన్, ఎవరెవరో సక్సెస్ వచ్చారో ఆయన లైఫ్ స్టోరీ అన్నీ ఒక జీరో నుంచి హీరో ఎలా అవుతారు. సో జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ డెడికేషన్, ఆ డెడికేషన్ ఈ స్టోరీలో నాకు కనిపించింది. సో దట్స్ వై ఐ బ్రింగ్ దిస్ స్టోరీ టు ఎవ్రీవన్. ఈ స్టోరీ అందరికీ తెలుసు, బట్ ఈ స్టోరీ యక్షగానంలో ఎలా ప్లే చేస్తారు, సో యక్షగానంలో ఎలా అయింది, సో అదన్నీ దీంట్లో ఉంది. సో ఇది మూవీ అని పేరు పెట్టే అది లిమిటేషన్ అవుతుంది. ఇట్స్ ఏ రిప్రజెంట్ ఆఫ్ కల్చర్. సో నా కల్చర్ని ఐ హ్యావ్ టు రిప్రజెంట్ టు యూ, తెలుగు పీపుల్కి. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా కల్చరల్ ఉంది. అదే అన్ని సైడ్లో ఉంది. అట్లీస్ట్ ఇది చూసిన తర్వాత కల్చర్ బయట వస్తే అట్లీస్ట్ ఆ ఆర్టిస్ట్కి, సో ఇప్పుడు యక్షగాన అక్కడ ఉంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టు బుక్ ద యక్షగాన టిల్ 48, లైక్ 2024 కదా, 25 కదా, టిల్ 2048 మీకు ఛాన్సే లేదు. అంత బుకింగ్ ఉంది, అంత ఆర్టిస్ట్ బుకింగ్ ఉంది. కల్చర్ని అలా పెట్టుకున్నారు మన ఊర్లో. సో వీ కేమ్ ఫ్రమ్ దట్ రూట్. అలాంటి కల్చర్ అన్ని ప్లేస్లో, అన్ని చోట్ల ఉంది. సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ద సినిమాటిక్ స్టైల్. అది వచ్చేస్తే బాగా స్టోరీస్ మన మంచి స్టోరీస్ ఉంది, అదన్నీ బయట రావాలని నా కోరిక. సో 19th మూవీ వస్తుంది. థ్యాంక్స్ టు రాధాకృష్ణ గారు, థ్యాంక్స్ టు సార్. సో 19th September 19th మూవీ వస్తుంది. అందరూ వచ్చేసి ఆశీర్వదించండి. కల్చర్ని విల్ బ్రింగ్స్ అప్లిఫ్ట్ చేద్దాం. సార్ మీరు చేసేదేమో అన్ని కమర్షియల్ సినిమాలు, కల్చర్ మీద ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? Sir, before going into the Q&A session, chairs చేద్దాం సార్. At the same time, sir, I request మీరు రాగానే ఫస్ట్ తందానే నానే ప్లీజ్ సార్, ఒక్కసారి మా కోసం, బికాజ్ ఆ మూడ్ క్రియేట్ అయిపోతుంది డెఫినెట్లీ. తందాని నానే తాని తందానో తానే నానేనో, ఏ తందాని నానే తాని తందానో తానే నానేనో, తందాని నానే తాని తందానో తానే నానేనో, ఏ తందాని నానే తాని తందానో తానే నానేనో. బ్యూటిఫుల్. అసలు ఎన్నిసార్లు విన్నా అంతే అంతే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ చైర్స్ తీసుకున్నాండి.